న్యూస్ ఛానల్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి నిరంతరం పనిచేస్తా సీఎం చంద్రబాబు నాయుడు. కోటి టన్నుల ఇసుక అందుబాటులో మంత్రి కొల్లు రవీంద్ర. ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు. టిడ్కో ఇళ్లకు మంచి రోజులు. సైబీరియన్ కొంగల కనువిందు. నా క్యారెక్టర్ చారు నేరుగా హృదయాల్లోకే. ప్రియాంక అరుల్. బాలకృష్ణ మరొకటి ముగించారు. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం. ప్రేమోన్మాదిని పట్టుకునేందుకు 9 బృందాలు. ఇసుక విధానంలో డిజిటల్ చెల్లింపులు. ఒళ్ళు నొప్పులు తగ్గించే అల్లం టీ. ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్ కు చెక్. ఈరోజు వార్తలను చూద్దాం. ఏపీకి వచ్చే పెట్టుబడిదారులకు భరోసా ఇస్తాం సీఎం చంద్రబాబు నాయుడు. 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు తెదేపా అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు వచ్చారు. జూబ్లీ హిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సత్కరించారు. వేల మంది కార్యకర్తలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ప్రయోజనాల విషయంలో అందరం కలిసి పనిచేయాలి. శనివారం జరిగిన ముఖ్యమంత్రుల సమావేశంలో అధికార కమిటీలు వేసుకున్నాం. 2 రాష్ట్రాల సమస్యల్ని రానున్న రోజుల్లో ఒక దారికి తీసుకువస్తాం. గతంలో నేను చేసిన అభివృద్ధిని కొందరు వక్రీకరించారు. మొత్తం హైదరాబాద్ను అభివృద్ధి చేసినందుకే ఉమ్మడి రాష్ట్రం విడిపోయిందంటూ నాపై శాపనార్థాలు పెట్టారు. నేను ఆ రోజు ఈ రోజు చెబుతున్నా, ముందు ఒక ప్రాంతంతో అభివృద్ధి జరగాలి. రాజధాని అభివృద్ధి ప్రారంభమైతే మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తుంది. నేడు తెలంగాణ తలసరి ఆదాయం గణనీయంగా పెరిగింది. అందుకు కారణం తెదేపా హయాంలో హైదరాబాద్లో జరిగిన అభివృద్ధి. ఆ తరువాత 10 ఏళ్ల చొప్పున పాలించిన కాంగ్రెస్, భారాస ప్రభుత్వాలు దాన్ని కొనసాగించాయి. ఆదాయం పుంజుకోవడంతో తెలంగాణకు మంచి బేస్ వచ్చింది. తరువాతి స్థాయికి తీసుకువెళ్లేందుకు ఇక్కడి పాలకులకు అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి బాగానే పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు అన్నదమ్ములుగా కొనసాగుదాం. నేను ఏపీ, తెలంగాణ అని కాకుండా తెలుగు ప్రజల కోసం పనిచేస్తా. కొందరు గొడవ పడాలంటున్నారు, కానీ గొడవ పడితే నీళ్లు రావు. సామరస్యంగా చర్చించుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన ప్రసంగించారు. టిడ్కో ఇళ్లకు మంచి రోజులు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెల రోజులు కూడా గడవకముందే టిడ్కో ఇళ్ల నిర్మాణానికి గల అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన వెంటనే టిడ్కో ఇళ్ల పూర్తికి రుణం అందించేందుకు హడ్కో సానుకూలత వ్యక్తం చేసింది. 2000 కోట్ల అప్పు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. దీంతో నిధుల కొరత తగ్గుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఈ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన నిధులు 1300 కోట్లు ఉన్నాయి. లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించవలసినది 1500 కోట్లు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. అక్కడి నుంచి అనుమతి రాగానే నిర్మాణాలు వేగరం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కోటి టన్నుల ఇసుక అందుబాటులో. 2-3 నెలల వ్యవధిలో ప్రజా అవసరాలకు దాదాపు కోటి టన్నుల ఇసుకను అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఆదివారం మచిలీపట్నంలో కూటమి నాయకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఉచిత ఇసుక విధానానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ఖరారు చేసిందన్నారు. ఈ అంశంపై అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఏ రీచ్లో ఇసుక కావాలనుకుంటే అక్కడి నుంచే కేవలం సీనరేస్, లోడింగ్ ఛార్జీలు చెల్లించి రవాణా చేసుకోవచ్చునన్నారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదని, నేరుగా రీచ్లకు వెళ్లి ఇసుక తీసుకోవచ్చునని అన్నారు. ఇంజనీరింగ్ ఫీజుల ఖరారు. రాష్ట్రంలో 210 బీటెక్, 2 ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కళాశాలలకు 2024-25 సంవత్సరానికి ఫీజులు ఖరారు చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంజనీరింగ్లో బీటెక్ కోర్సులకు అత్యధికంగా
1.03 లక్షల నుంచి 1.05 లక్షలు, అత్యల్పంగా 40,000 చొప్పున నిర్ణయించారు. అందులో 40,000 రుసుము ఉన్న కళాశాలలు 114, లక్షకు పైన రుసుము ఉన్న కళాశాలలు 8 ఉన్నాయి. 2 ఆర్కిటెక్చర్ కళాశాలలకు 35,000 చొప్పున రుసుమును నిర్ణయించారు. భలేగా తీగ బొప్పాయి. పొడవాటి తీగలకు సొరకాయలు కాసినట్లుగా తీగ బొప్పాయి చెట్లకు కాసిన కాయలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణంగా బొప్పాయి చెట్టుకు ఆనుకుని కాయలు కాస్తుంటాయి. కానీ ఈ 3 బొప్పాయి చెట్లు మాత్రం పొడవాటి తీగలతో కాయలను విరగ కాశాయి. ఈ చెట్లు తెలంగాణలోని పరందోలి గ్రామంలో పవర్ రమేష్ ఇంటి ఆవరణలో పెరిగి చూపర్లను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు తెచ్చిపడేసిన విత్తనాలతో ఈ చెట్లు పెరిగాయట. సైబీరియన్ కొంగల కనువిందు. ఇటీవల కురిసిన వర్షాలకు వైఎస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలోని ఆదినిమ్మాయపాలె ఆనకట్ట అలుగుపారుతోంది. ఇక్కడ చేపల కోసం వందల సంఖ్యలో సైబీరియన్ కొంగలు వలస వస్తున్నాయి. దూర తీరాల నుంచి వచ్చే కొంగలు ఏటా పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో తిష్టవేసి సంతానోత్పత్తి చేసి తిరిగి వెళతాయని స్థానికులు చెబుతున్నారు. కొంగల సందడి చూపరులకు కనువిందు చేస్తోంది. ఏటా 2 ఇంజెక్షన్లతో ఎయిడ్స్ కు చెక్. ప్రపంచాన్ని గడగడలాడుస్తున్న హెచ్ఐవి నుంచి రక్షణ ఇచ్చే ఇంజెక్షన్ లెనాకాపవిర్ త్వరలో అందుబాటులోకి రాబోతోంది. ఏటా 2 సార్లు ఈ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా ఆ వైరస్కు చెక్ పెట్టవచ్చు. నిజానికి హెచ్ఐవిని నిరోధించే 2 రకాల మాత్రలు ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. మొదటిది 2012లో అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి పొందిన ట్రువాడా మాత్ర. రెండోది 2016లో అందుబాటులోకి వచ్చిన డెస్కోవి. ఆ రెండిటితో పోలిస్తే క్లినికల్ ట్రయల్స్లో ఈ ఇంజెక్షన్ 100% విజయవంతం కావడం గమనార్హం. ఈ ఔషధం హెచ్ఐవి క్యాప్సిడ్ను ధ్వంసం చేయడం ద్వారా వైరస్ తన సంఖ్యను పెంచుకోకుండా చూస్తుంది. ఆఫ్రికా దేశాలలో చాలా మంది మహిళలు అత్యాచారాలకు గురై ఎయిడ్స్ బారిన పడుతున్న నేపథ్యంలో ఈ ఇంజెక్షన్ క్లినికల్ ట్రయల్స్ను సౌత్ ఆఫ్రికాలోని 25 ప్రాంతాల్లో, ఉగాండాలోని 3 ప్రాంతాల్లో నిర్వహించారు. ట్రయల్స్లో భాగంగా 5,000 మంది మహిళలను ఎంచుకొని వారిని 3 కేటగిరీలుగా విభజించారు. మొదటి కేటగిరీలో 2,134 మంది మహిళలకు లెనాకాపవిర్ ఇంజెక్షన్ ఇచ్చారు. రెండో కేటగిరీలోని 1,068 మందికి ట్రువాడా, 2,136 మందికి డెస్కోవి మాత్రలు ఇచ్చారు. వీరిలో ట్రువాడా మాత్ర తీసుకున్న వారిలో 16 మందికి, డెస్కోవి మాత్ర తీసుకున్న వారిలో 39 మందికి ట్రయల్ సమయంలో హెచ్ఐవి సోకింది. లెనాకాపవిర్ ఇంజెక్షన్ తీసుకున్న 2,134 మందిలో ఒక్కరికి కూడా హెచ్ఐవి సోకలేదు. అంటే 100% సక్సెస్. ఎయిడ్స్ కారక హ్యూమన్ ఇమ్యూనో వైరస్ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ లభిస్తుందని తేలింది. అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో ఘోర ప్రమాదం జరిగింది. ముడి పదార్థాన్ని పౌడర్గా మార్చే కిలాన్ విభాగంలోని ట్యాంక్ పగిలి 800 డిగ్రీల పైగా వేడితో ఉన్న పొడి కార్మికుల మీద పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బూదవాడకు చెందిన ఆవాల వెంకటేష్ మరణించగా మరో 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స పొందుతున్న వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను రక్షించేందుకు వచ్చిన వారిని కంపెనీ అధికారులు అడ్డుకుని గేటుకు తాళాలు వేసి పరారయ్యారు. ముడి పదార్థాన్ని పంపుతూ వేడి చేసే పైప్ లైన్లా ఉండే ట్యాంక్ కింది భాగం ఊడిపోయింది. దీంతో 2 లారీల లోడుతో సమానమైన 800 డిగ్రీల వేడి పొడి విధుల్లో ఉన్న కార్మికుల శరీరంపై పడింది. దీంతో వారి శరీరమంతా కాలిపోయి తీవ్రంగా గాయపడ్డారు. యాజమాన్య నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహావేశాలతో పరిపాలనా భవనంలోని అద్దాలు, టీవీ సామాగ్రిని గ్రామస్తులు ధ్వంసం చేశారు. ఇసుక విధానంలో డిజిటల్ చెల్లింపులు. రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో సీనరేస్, ఇసుక తవ్వకాలు, రవాణా ఖర్చులు వంటి నామమాత్ర రుసుములను డిజిటల్ విధానంలో స్వీకరించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 5 ఏళ్లుగా వైకాపా ప్రభుత్వం
ఇసుకను విక్రయించి చెల్లింపులను నగదు రూపంలో తీసుకుని పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులోనూ ఎలాంటి నగదు లావాదేవీలు లేకుండా డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తూ పారదర్శక విధానం అమలు చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా పార్వతీపురం మన్యం, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, అనంతపురం మినహా మిగతా 20 జిల్లాల్లో ఇసుక డంపులున్న నిల్వ కేంద్రాల వద్ద ఈ రోజు నుంచి ఈ ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. ప్రేమోన్మాదిని పట్టుకునేందుకు 9 బృందాలు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో బాలిక బద్ది దర్శిని హత్య చేసిన నిందితుడిని పట్టుకునేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. స్థానిక విలేకరులతో ఆమె ఆదివారం మాట్లాడారు. నిందితుడు సురేష్ను పట్టుకునేందుకు 9 బృందాలు ఏర్పాటు చేశామన్నారు. సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తనతో మాట్లాడారని పేర్కొన్నారు. బాలిక కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని, ప్రభుత్వ పరంగా సాయం అందేలా చూస్తామని తెలిపారు. గంజాయి మత్తు నేపథ్యంలోనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. నా క్యారెక్టర్ చారు నేరుగా ప్రేక్షకుల హృదయాల్లోకే. కథానాయకుడు నాని, దర్శకుడు వివేక్ ఆత్రేయ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం సరిపోదా శనివారం డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్జే సూర్య కీలక పాత్ర పోషిస్తున్నారు. కథానాయిక ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ఇందులో చారులత అనే పోలీసుగా కనిపించనుందని తెలియచేస్తూ ఆదివారం తన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అందులో ఆమె కాకి దుస్తుల్లో అమాయకమైన చూపులతో కనిపించింది. చారు నేరుగా మీ హృదయాల్లో రిపోర్ట్ చేసే లక్ష్యంతో వస్తోంది అంటూ ఆ పోస్టర్ కు ఓ వ్యాఖ్యను కూడా జత చేసింది. వినూత్నమైన యాక్షన్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సూర్యగా నాని 2 కోణాలున్న పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఆగస్టు 23న థియేటర్లోకి రానుంది. బాలకృష్ణ మరొకటి ముగించారు. బాలకృష్ణ కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దీనిని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాబీ దేవోల్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా ఇటీవలే కొత్త షెడ్యూల్ ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం. దీనిలో భాగంగా బాలయ్యతో పాటు మిగిలిన ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కించినట్లు తెలిసింది. మళ్లీ ఈ నెల 3వ వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఇది దాదాపు 15 రోజులకు పైగా సాగుతుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలకృష్ణ శక్తివంతమైన మాస్ స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. దీనికి సంగీతం తమన్, ఛాయాగ్రహణం విజయ్ కార్తీక్. 2వ టీ20లో జింబాబ్వేపై భారత్ ఘన విజయం. ఒక్క రోజులో మొత్తం మారిపోయింది. యువ భారత్ బలంగా పుంజుకుంది. జింబాబ్వేతో తొలి టీ20లో అనూహ్య పరాజయం చవిచూసిన శుభ్మన్ బృందం 2వ టీ20లో అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రత్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించింది. తన తొలి అంతర్జాతీయ టీ20లో డకౌట్ అయిన ఓపెనర్ అభిషేక్ శర్మ విధ్వంసక బ్యాటింగ్తో 46 బంతుల్లోనే సెంచరీ కొట్టేశాడు. ఆరంభ మ్యాచ్లో 102కే కుప్పకూలిన భారత్ ఈసారి 100 పరుగుల తేడాతో గెలవడం విశేషం. శతకంతో పాటుగా రుతురాజ్ 77 నాటౌట్, రింకు సింగ్ 48 నాటౌట్. రెచ్చిపోవడంతో మొదట భారత్ 2 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. టీ20లో జింబాబ్వేపై భారత్కు ఇదే అత్యధిక స్కోర్. అవేష్ ఖాన్ 3 వికెట్లు, ముఖేష్ కుమార్ 3 వికెట్లు, రవి బిష్ణోయ్ 2 వికెట్ల ధాటికి ఛేదనలో జింబాబ్వే 18.4 ఓవర్లలో 134 పరుగులకే ఆలౌట్ అయింది. వెస్లీ మధవేర్ 39 బంతుల్లో 43, జాంగ్వీ 33 రాణించారు. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. 3వ టీ20 బుధవారం జరుగుతుంది. ఒళ్ళు నొప్పులు తగ్గించే అల్లం టీ. వర్షాకాలంలో 4 చినుకులు పడ్డాయంటే చాలు జలుబు, దగ్గుతో పాటు ఒళ్ళు నొప్పులు వేధిస్తాయి. ఇవే కాక ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఒళ్ళు నొప్పులతో బాధపడటం సహజమే. ఒళ్ళు నొప్పుల నివారణకు
ఆరోగ్యకరమైన జీవనశైలి, సమతుల ఆహారంతో పాటుగా క్రమం తప్పని వ్యాయామం, కంటి నిండా నిద్ర కూడా అవసరమే. వీటితో పాటు అల్లం చాయ్ వంటి చక్కని ఔషధ గుణాలున్న టీ కూడా ఒళ్ళు నొప్పులను తగ్గిస్తుంది. అలాగే దూర ప్రయాణాలు చేసేటప్పుడు వాంతి భావన కలుగుతుంది. దీన్ని నివారించడానికి కూడా కప్పు అల్లం చాయ్ భలే పనిచేస్తుంది. ఇది జీర్ణ ప్రక్రియ వేగాన్ని పెంచుతుంది. చినుకులతో వాతావరణం చల్లబడేసరికి అందరినీ దగ్గు, జలుబు చుట్టుముట్టిస్తాయి. ఇవి తగ్గాలంటే అల్లం చాయ్ చప్పరించండి. ఇందులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్తో పోరాడి రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తద్వారా జలుబు, దగ్గులు నియంత్రణలో ఉంటాయి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. జాలర్ల వలలో డెవిల్ ఫిష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారంలోని గోదావరి సెంట్రల్ డెల్టా ప్రధాన కాలువలో అరుదైన చేప జాలర్లకు చిక్కింది. దీనిని అడుగు పొడవు ఉన్న డెవిల్ ఫిష్గా గుర్తించారు. పాంగాంగ్ వద్ద చైనా తవ్వకాలు, భారీగా భూగర్భ బంకర్ల నిర్మాణం, వాటిలో ఆయుధాలు, ఇంధనం నిల్వ, సాయుధ వాహనాలకు పటిష్టమైన షెల్టర్ల ఏర్పాటు, ఉపగ్రహ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. వింబుల్డన్ క్వార్టర్స్ లో అల్కరాజ్. వింబుల్డన్ టైటిల్ ఫేవరెట్లలో ఒకడైన కార్లోస్ అల్కరాజ్ వింబుల్డన్ లో దూసుకెళ్తున్నాడు. జకో మెద్వదేవ్ కూడా ముందంజలో ఉన్నారు. రెండో టీ20 వరుణుడిది. భారత మహిళల జట్టుకు నిరాశ ఎదురైంది. దక్షిణాఫ్రికాతో 3 టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్లో ఓడిన హర్మన్ ప్రీత్ బృందం రెండో టీ20లో గెలిచి లెక్క సమం చేయాలని అనుకున్న వరుణుడు అడ్డుపడ్డాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయింది. అభయ్కి డబుల్. ఆసియా డబుల్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో భారత ఆటగాడు అభయ్ సింగ్ సత్తా చాటాడు. ఈ టోర్నీలో అభయ్ 2 టైటిళ్లు సాధించాడు. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో బ్రెజిల్ అవుట్. సెమీఫైనల్లో ఉరుగ్వే. యూరో క్వార్టర్స్ లో తుర్కియేపై గెలిచిన నెదర్లాండ్స్ సెమీస్లోకి చేరింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపు తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.